డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది. గొల్లప్రోలు మండలం షేబ్రోలులో యూరియా పంపిణీలో అవకతవకలపై రైతులు మండిపడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అధికారులను డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పంపిణీ పేరుతో యూరియా పక్కదారి పడుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధార్ కార్డు రీఛార్జ్ చేస్తారండి. అది కాదండి, మీరు జెన్యున్ గా చేయలేదండి. రైతు లైన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరికి కూడా మీరు ఎవరు లేదండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉన్నప్పుడు కూడా అన్యాయం చేశారండి. కానిస్టేబుల్ చేరుకోవడం మొత్తం ఒక దొంత ఇచ్చారండి. రైతులందరూ మ్యూచువల్ గా ఆలోచించుకుని ఇచ్చారు. అవన్నీ కూడా చాలా చేతిలో పడేసారు. మీరు చూసారు కూడా, చూడలేదని చెప్పండి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పంపిణీ పేరుతో యూరియా పక్కదారి పడుతోందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే మనం ప్రధానంగా వ్యవసాయేతర నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఇటు వరితో పాటుగా వ్యవసాయేతర పంటలైనటువంటి కూరగాయలు, అదేవిధంగా మల్బరీ ఎక్కువగా ఈ ప్రాంతంలో సాగు చేస్తుంటారు. అయితే ఖరీఫ్ ప్రారంభమైన కాడి నుంచి తీవ్ర స్థాయిలో యూరియా కొరత ఉంది. ఈ నేపథ్యంలోనే గొల్లప్రోలు మండలం చేబ్రోలు గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా కొరతతో రైతాంగం పూర్తిగా అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఖరీఫ్ పంటకు సంబంధించి ఊడ్పు నుంచి 4 రోజులు దాటుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము ఈ యూరియాని పంటకు అందించలేకపోయిన ఆవేదన రైతాంగంలో ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఒక పక్క రైతులకు సరిపడినంత యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే రైతు మిత్ర కేంద్రాలు కానీ సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్న యూరియా పూర్తిగా పక్కదారి పడుతుంది. కేవలం ఒక 100 బస్తాలు మాత్రమే సరఫరా చేసి మిగిలిన బస్తాలు పక్కదారి పట్టించి పొలిటికల్ ప్రజలున్న నాయకులకి లేదంటే బ్లాక్ మార్కెట్ తరలిపోతుందన్నది ప్రధానంగా రైతులు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రైతులు కూడా తమ పనులు మానుకుని, అంటే ప్రధానంగా ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి వీళ్ళందరూ చూసుకున్నట్లయితే వీరంతా కూడా పనులు మానుకుని యూరియా కోసం రావడం జరిగింది. అయితే యూరియా సకాలంలో అందకపోవడంతో రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు పలికి తక్షణం యూరియా పక్కదారి పట్టుకోకుండా రైతులకు అందించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఓకే రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది. గొల్లప్రోలు మండలం షేబ్రోలులో యూరియా పంపిణీలో అవకతవకలపై రైతులు మండిపడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అధికారులను డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పంపిణీ పేరుతో యూరియా పక్కదారి పడుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధార్ కార్డు రీఛార్జ్ చేస్తారండి. అది కాదండి, మీరు జెన్యున్ గా చేయలేదండి. రైతు లైన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరికి కూడా మీరు ఎవరు లేదండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉన్నప్పుడు కూడా అన్యాయం చేశారండి. కానిస్టేబుల్ చేరుకోవడం మొత్తం ఒక దొంత ఇచ్చారండి. రైతులందరూ మ్యూచువల్ గా ఆలోచించుకుని ఇచ్చారు. అవన్నీ కూడా చాలా చేతిలో పడేసారు. మీరు చూసారు కూడా, చూడలేదని చెప్పండి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పంపిణీ పేరుతో యూరియా పక్కదారి పడుతోందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే మనం ప్రధానంగా వ్యవసాయేతర నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఇటు వరితో పాటుగా వ్యవసాయేతర పంటలైనటువంటి కూరగాయలు, అదేవిధంగా మల్బరీ ఎక్కువగా ఈ ప్రాంతంలో సాగు చేస్తుంటారు. అయితే ఖరీఫ్ ప్రారంభమైన కాడి నుంచి తీవ్ర స్థాయిలో యూరియా కొరత ఉంది. ఈ నేపథ్యంలోనే గొల్లప్రోలు మండలం చేబ్రోలు గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా కొరతతో రైతాంగం పూర్తిగా అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఖరీఫ్ పంటకు సంబంధించి ఊడ్పు నుంచి 4 రోజులు దాటుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము ఈ యూరియాని పంటకు అందించలేకపోయిన ఆవేదన రైతాంగంలో ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఒక పక్క రైతులకు సరిపడినంత యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే రైతు మిత్ర కేంద్రాలు కానీ సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్న యూరియా పూర్తిగా పక్కదారి పడుతుంది. కేవలం ఒక 100 బస్తాలు మాత్రమే సరఫరా చేసి మిగిలిన బస్తాలు పక్కదారి పట్టించి పొలిటికల్ ప్రజలున్న నాయకులకి లేదంటే
బ్లాక్ మార్కెట్ తరలిపోతుందన్నది ప్రధానంగా రైతులు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రైతులు కూడా తమ పనులు మానుకుని, అంటే Okay. ప్రధానంగా ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి వీళ్ళందరూ చూసుకున్నట్లయితే వీరంతా కూడా పనులు మానుకుని యూరియా కోసం రావడం జరిగింది. అయితే యూరియా సకాలంలో అందకపోవడంతో రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు పలికి తక్షణం యూరియా పక్కదారి పట్టుకోకుండా రైతులు Okay. ఖండించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఓకే రాజు.